హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. తెలంగాణలో ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు ఈ నేపథ్యము, దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. జర్నలిస్టులను అరెస్ట్ చేయటం మీద జర్నలిస్ట్ సంఘాలు, జర్నలిస్టులు అందరూ కూడా ఇది మీడియా మీద దాడి, పత్రికా స్వేచ్ఛ మీద దాడి, మీడియా స్వేచ్ఛను హరించేటువంటి విధంగా ప్రభుత్వాలు, పోలీసులు వ్యవహరిస్తున్నారని వీళ్ళు విమర్శిస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్టుగా మీడియా చేతుల్లో ఉందని మీరు అధికారుల యొక్క వ్యక్తిత్వ హననం చేయొచ్చా? రాజకీయ నాయకుల మీద కూడా మీ ఇష్టం వచ్చినట్టు వార్తా కథనాలు ప్రసారం చేయవచ్చా అనేటువంటి ప్రశ్న అటు రాజకీయ నేతల నుంచి, అదేవిధంగా అధికారుల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. దీంట్లో తప్పెవరిది? దీని నేపథ్యం ఏంటి? అసలు ఈ అరెస్టుల కారణాలు ఏంటి? తెర వెనక రాజకీయాలు ఏంటి? ఈ అంశాల గురించి మనము ఈ వీడియోలో చర్చించేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. ఎన్టీవీలో ఒక వార్తా కథనం ప్రసారమైంది. తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఒక మహిళా ఐఏఎస్తో చాలా సన్నిహిత సంబంధాలను నెరుపుతున్నారు, ఆవిడ కోసం ఆయన సహకారం చేస్తున్నాడు, ఆవిడ ఆయనకి సన్నిహితంగా ఉంటున్నారు. ఇది వార్తా కథనం యొక్క సారాంశం. ఆ పేర్లు ఎవరు ఏంటి అనేటువంటిది ఆ ప్రస్తావన చేయటం కరెక్ట్ కాదు కాబట్టి నేను వాటి ప్రస్తావన చేయటం లేదు. అయితే నిజంగా అలాంటి ఉంటేనే మేము మీడియాలో వేశాము అనేటువంటి అంశాలు ఎవరన్నా మీడియా వాళ్ళు మాట్లాడితే ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీడియా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛకు అనుగుణంగా మీడియా నడుస్తుంది. మరి అదే భావ ప్రకటన స్వేచ్ఛ, అదేవిధంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారంగా జీవించేటువంటి హక్కును కలిగి ఉండటము, వాళ్ళ వ్యక్తిత్వ హననం జరగకుండా చూసుకునేటువంటి ఆ విధమైనటువంటి హక్కు భారత రాజ్యాంగం ప్రకారంగా భారతీయ పౌరులందరికీ ఉంటుంది. మరి ఆ మహిళా ఐఏఎస్ ఆఫీసర్కి కూడా వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ అవన్నీ ఉంటాయి కదా. ఆవిడ స్వేచ్ఛను హరించడం కూడా తప్పే కదా. ఆ రాజకీయ నాయకుడు కావచ్చు, రాజకీయపరమైనటువంటి విమర్శలో, లేకపోతే ఆయన ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, మంత్రి కాబట్టి ఆయన ప్రజా వ్యతిరేక విధానాలకు ఏమైనా పాల్పడితే వాటిని చూపించవచ్చు. కానీ ఇలాంటి వ్యక్తిగత అంశాలలోకి వెళ్ళి, వాళ్ళ బెడ్రూముల్లోకి వెళ్ళి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మీరు ఈ విధమైనటువంటి కథనాలను ప్రసారం చేయటం లేదా కథనాలను రాయటము ఎవరి ప్రయోజనాల కోసం అనేటువంటి చర్చ ఖచ్చితంగా వస్తుంది. ఎవరికైనా ప్రజలకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అనే కోణంలో ఆలోచించినప్పుడు ఇది ఖచ్చితంగా వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం. రెండోది, ప్రజలకు కూడా ఉపయోగం లేనటువంటి అంశము, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలను ఎందుకు మీడియాలో చూపించాలి అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా మీడియాకు వస్తుంది. మరి ఈ క్రమంలో ఎప్పుడు ఇది వార్త అవుతుంది? ఆ మంత్రి, అంటే ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ఆ మంత్రి, ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఆ విధమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్కి ఉపయోగపడేటువంటి విధంగా చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఏమైనా సహాయం చేసినా, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి దానివల్ల, ఆ సంబంధం వల్ల ఏవైనా సరే ప్రజా ప్రయోజనాలకు నష్టం కలిగించేటువంటి పరిస్థితి ఉన్నా, ప్రభుత్వ పాలనలో ఏమైనా సరే ప్రజలకు నష్టం కలిగేటువంటి విధంగా ఉంటే ఖచ్చితంగా ఆ అంశాలని చూపించవచ్చు. నో డౌట్, దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ ఇక్కడ వచ్చినటువంటి వార్తా కథనం అయితే వాళ్ళిద్దరి యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశాల మీద వచ్చినాయి అనేటువంటిది ఒక సారాంశం. దీంతో అక్కడ ప్రభుత్వము సిట్టు వేసింది దీని మీద దర్యాప్తుకు సంబంధించి. సిట్టు వేసిన తర్వాత దాంట్లో ఎన్టీవీకి సంబంధించినటువంటి జర్నలిస్టుల అరెస్టు, కొంతమంది ప్రశ్నించడం అనేది జరిగింది. అయితే అసలు అరెస్టు చేయాల్సినటువంటి అవసరం ఏముందో, ఒకవేళ విచారణ జరిపితే జరపవచ్చు, వాళ్ళకు నోటీసులు ఇవ్వచ్చు, అంతే తప్ప ఎందుకు అరెస్ట్ చేశారు అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. దీంతో అధికారుల వివరణ ఏంటి అని అంటే, వాళ్ళు సిట్టు విచారణకి జర్నలిస్టులు హాజరు కానన్నారు. కొంతమంది జర్నలిస్టులు దేశం వదిలి పారిపోవటానికి ఏర్పాట్లు చేసుకున్నారు, వాళ్ళని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశాం. కొంతమంది అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు, వాళ్ళ యజమాని, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు, ఈ ఎన్టీవీకి సంబంధించినటువంటి యజమాని వాళ్ళు,
అందుకని గత్యంతరం లేని పరిస్థితుల్లో అరెస్ట్ చేశామనేటువంటిది పోలీసుల యొక్క వాదన. ఎవరి వాదన వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే, తప్పులు అనేటువంటిది, పొరపాట్లు అనేటువంటిది ఎవరైనా చేస్తారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు వాళ్ళు చేసేటువంటి తప్పులు వాటిని ఎత్తి చూపటం అనేటువంటిది మీడియా యొక్క బాధ్యత. ఇప్పుడు మీడియా ఒక పొరపాటు, చిన్న పొరపాటు లేదా పెద్ద పొరపాటు చేసింది అనుకోండి, దానికి విచారణ చేసి వాళ్ళు నిజంగా కోర్టు ముందుంచి వాళ్ళు ఏదైనా ఉంటే కోర్టు శిక్ష వేయటము లేకపోతే ఇంకోటి. కానీ ఏకంగా పోలీసులు అరెస్టులు చేయటము, వెళ్ళి ఎన్టీవీ ఆఫీసులోకి వెళ్ళటము, అనుమతి లేకుండా వెళ్ళి అవన్నీ కూడా సీజ్ చేయటము, ఒక రకమైనటువంటి దౌర్జన్యానికి పాల్పడేటువంటి విధానము, ఇది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయమే. ఈ విషయంలో మీడియా పొరపాటు చేసింది కదా అని అక్కడ ప్రభుత్వం, పోలీసులు కూడా దుర్దుడుకుగా వ్యవహరించారు అనేటువంటిది కూడా వాస్తవం. ఇక అనేకమైనటువంటి దీని వెనక రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం, అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రికి సంబంధించినటువంటి ఈ కథనం. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం కూడా దాని మీద ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకురావటం, మీరు ఇట్లా చర్యలు తీసుకోకపోతే మేము సహకరించం ప్రభుత్వానికి అనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వము సిట్టు వేయటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి అరెస్టులు. ఈ నేపథ్యం కూడా దీని వెనక రాజకీయాలు ఏమైనా ఉండొచ్చా అంటే ఖచ్చితంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రి ఒకవేళ ఆయన మీద ఈ విధమైనటువంటి కథనాలు రావటం ద్వారాగా ఆయన మంత్రి పదవి పోతేనో, లేకపోతే రాజకీయంగా ఇంకొకళ్ళకి లాభం జరిగేటువంటి అవకాశాలు, ఇలాంటి అంశాల నేపథ్యంలో ఎవరన్నా సమాచారం ఇవ్వటమో, ఆ సమాచారం ఇచ్చిన దాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా, మనకు ఉండేటువంటి స్వీయ నియంత్రణ పాటించకుండా మీడియాలో కథనాలు వేయటం అనేటువంటిది జరిగింది. దీంతో అసలు వాళ్ళ రాజకీయాలకు సంబంధించి ఒకళ్ళకి హాని చేసేటువంటి విధంగా ఒక రాజకీయ నాయకుడికి ఇంకొక రాజకీయ నాయకుడు లాభం జరిగేటువంటి విధంగా వ్యవహరించి ఉంటే ఖచ్చితంగా మీడియా ఆ విధంగా కూడా తప్పు చేసినట్టే. విధానపరమైనటువంటి అంశాల మీద తప్పుల్ని ఎత్తి చూపాలి తప్ప, ప్రజోపకరమైనటువంటి అంశాల మీద మీడియా ఉండాలి తప్ప, రాజకీయంగా ఒకరిని దెబ్బతీయటం కోసం ఇంకోళ్ళ లాభం చేయటం కోసం చేసేటువంటి విధానం కూడా తప్పు. ఇప్పుడు మీడియాలకు సంబంధించినటువంటి యజమానులు ఏ స్థాయిలో ఉంటున్నారంటే, వీళ్ళు కూడా రాజకీయ నాయకులుగా మారిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఇలాంటి అంశాలని రాజకీయాల్లోకి మీడియా కూడా చొచ్చుకుపోతున్నటువంటి పరిస్థితి. జర్నలిస్టులు ఏముంది పాపం, వాళ్ళు మీడియా యాజమాన్యానికి సంబంధించినటువంటి ఎవరో ఒక జర్నలిస్టు వేసినటువంటి కథనంగా భావించాల్సినటువంటి పని లేదు. ఇలాంటి అంశాల్లో ఖచ్చితంగా మీడియా యజమానులకు తెలియకుండా వేసేదానికి అవకాశమే లేదు. అసలు యజమానుల నుంచే కొన్ని కథనాలు వీళ్ళకి సూచనలు చేయబడే పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీడియా యజమానుల రాజకీయాలు ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి అంశాలుగానే ఉంటున్నాయి. మీడియా యజమానులు ఇప్పుడు రాజ్యసభ సభ్యులు కావాలనో ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు, అందుకే ఈ రాజకీయాల్లోకి ఈ విధంగా దూరతున్నారు అనేటువంటి విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నటువంటి అంశాలు. ఇక ఈ విధంగా అనేకమైనటువంటి ఘటనలు కూడా జరిగినటువంటి పరిస్థితులు. తెలంగాణలోనే ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్తో సన్నిహితంగా సంబంధాలను నెరుపుతున్నారు అనేటువంటి విధంగా నేషనల్ మీడియాలో కూడా అప్పుడు కొన్ని కథనాలు రావటం, అప్పుడు కూడా వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆవిడ ఐఏఎస్ ఆఫీసర్ని ఒక క్యారికేచర్ వేసి నేషనల్ మీడియా, ఒక ఇంగ్లీష్ మీడియా ఆవిడ క్యాట్ వాక్ చేస్తున్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి అని అలాగా అవమానపరిచేటువంటి విధంగా వ్యవహరించేటువంటి విధంగా కొన్ని మీడియా కథనాలు వచ్చాయి. అప్పుడు కూడా పెద్ద చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ అప్పుడేమి నేషనల్ మీడియా కదా, వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం జరగలే. ఖండించటం ఇలాంటివన్నీ కూడా ఒక చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్ ఒక హీరోయిన్కి సంబంధించినటువంటి విషయాల మీద ఇటు రాజకీయ పరమైనటువంటి విమర్శలు వచ్చాయి, మీడియాలో కూడా కొన్ని కథనాలు వచ్చాయి. ఇప్పుడు ఐఏఎస్లు వాళ్ళు వచ్చినప్పుడేమో మరి ఐఏఎస్ల మీద అలా రాస్తారా, మహిళా ఐఏఎస్ల మీద ఇదే అన్నారు. సినిమా యాక్టర్ అయితే సినిమా యాక్టర్ మీద రాయొచ్చా, సినిమా యాక్టర్ మీద వార్తా కథనాలు వేయొచ్చా? అది కూడా తప్పేగా. కేటీఆర్ ఒక హీరోయిన్తో సంబంధాలు నెరుపుతున్నారు, ఇలాగా వాళ్ళని బెదిరించారు, వీళ్ళని బెదిరించారు అని మాట్లాడేటువంటి కథనాలు, వ్యవహారం ఇవన్నీ మరి అవి కూడా తప్పే కదా. ఇప్పుడు మహిళా ఐఏఎస్లు ఎలాగనో హీరోయిన్ కూడా అంతే కదా, ఆవిడకు కూడా మహిళలకి స్వేచ్ఛ హక్కులు వాళ్ళకు కూడా ఉంటాయి. మరి ఇదే తప్పు, మరి ఈ విధంగా ఒక మంత్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద వేయటం అన్నప్పుడు మరి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక మంత్రి, మహిళా మంత్రి కేటీఆర్ మీద మాట్లాడుతూ సమంత గురించి, అదేవిధంగా నాగార్జున కుటుంబం గురించి,
ఎంత వాళ్ళ కుటుంబాన్ని అవమానపరిచేటువంటి విధంగా ఆవిడ మాట్లాడారు. మహిళా మంత్రి, తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ మహిళా మంత్రి ఎలా మాట్లాడారు, ఆ విషయం కోర్టు వరకు వెళ్ళినటువంటి పరిస్థితులు. ఆ తర్వాత ఆమె క్షమాపణ చెప్పారు. ఇప్పుడు ఆ రోజున మరి ఆవిడ మీద మరి ఏమైనా బహిరంగంగా ప్రభుత్వం ఏమైనా కేసులు పెట్టిందా? అరెస్ట్ చేశారా? చేయలేదు కదా. మరి అంటే వాళ్ళకు ఒక న్యాయమను, ఇప్పుడు మీడియాకు ఒక న్యాయమా? మరి అంటే మీ అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారా? పోలీసులు మీ చేతిలో ఉన్నారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారా? ఖచ్చితంగా ఈ ప్రశ్న ప్రజల నుంచి అయితే వస్తుంది కదా ఖచ్చితంగా. ఈ విధంగా అనేకమైనటువంటి రాజకీయ నాయకుల మీద కథనాలు రావటం అనేది సర్వసాధారణమైనటువంటి అంశమే. కానీ దాంట్లో మీడియాకు సంబంధించినటువంటి స్వీయ నియంత్రణ పాటించడం అనేది మంచిది. నేను ఒకటి మీకు గుర్తు చేస్తాను. 1992లో అనుకుంటా ఎన్టీ రామారావు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు లక్ష్మీ పార్వతికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అని 1992లో డెక్కన్ క్రానికల్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అప్పుడు పెద్ద గొడవ. తెలుగుదేశం పార్టీ వాళ్ళు డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేసి గందరగోళం చేసినటువంటి పరిస్థితి. ఆ వార్త రాసినటువంటి జర్నలిస్ట్ కూడా ఎంఎస్ శంకర్ అని ఆయన సీనియర్ జర్నలిస్ట్, నాకు బాగా తెలిసినటువంటి. అప్పుడు చాలా గొడవ జరిగినటువంటి నేపథ్యం ఇవన్నీ ఉన్నాయి. 1993 వచ్చేసరికి అలా కథనం తర్వాత 93లో తిరుపతిలో ఒక బహిరంగ సభలో ఎన్టీ రామారావు లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఒక బహిరంగ సభలో ప్రకటన చేశాడు. మరి నిజమైంది కదా. మరి వార్తా కథనం రాస్తేనేమో వెళ్ళి వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని కొన్ని అంశాలు రాజకీయాలతో ముడిపడినటువంటి అంశాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు, అవి రాజకీయాల మీద ప్రభావం లేకపోతే ప్రజల్లో ఒక చర్చనీయాంశమైనటువంటి అంశాలు కొన్ని మీడియాలో కూడా వస్తాయి. దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటే దానికి రిజైండర్లు ఇవ్వటము, లేకపోతే ఏమైనా వాళ్ళకి ఏమైనా వాళ్ళ హక్కులకు భంగం కలిగినా, వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగినా ఖచ్చితంగా ఆర్టికల్ 19 ప్రకారంగానే భారత రాజ్యాంగం ప్రకారం వీళ్ళు పరువు నష్టం దావాలు వేసేదానికి కూడా అవకాశం ఉంది, వేసుకోవచ్చు. మీకు అదే డెక్కన్ క్రానికల్కి సంబంధించినటువంటి విషయంలో కూడా చిరంజీవి కుమార్తె పెళ్లి సమయానికి సంబంధించినటువంటి విషయంలో ఆ రోజున పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్గా ఉన్నారు. ఎవరి మీనో చేయి చేసుకున్నాడు, ఫోటోగ్రాఫర్ మీద అనేటువంటి దాని మీద వార్తా కథనాలు వచ్చినాయి అనే దాని మీద డెక్కన్ క్రానికల్ సంబంధించి ఆ డెక్కన్ క్రానికల్ పేపర్ పవన్ కళ్యాణ్ ఒక నిరసన వ్యక్తం చేశాడు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సికింద్రాబాద్లో డెక్కన్ క్రానికల్ ఆఫీసు క్లాక్ టవర్ వరకు ఆయన పెద్ద ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వాళ్ళు ఏమి వెళ్ళి డీసీ ఆఫీస్ ముందు నిరసన తెలియజేశారు కానీ ఏం దాడులు చేయాలి. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ వీళ్ళు నిరసన వ్యక్తం చేశారు. అది కూడా వాళ్ళకేమైనా పరువు నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యతంగా నిరసన తెలియజేశారు. తప్పేం. మొన్న ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి అదేవిధంగా ఒక ప్రభుత్వ అధికారితో ఆవిడకి ఉన్నటువంటి సంబంధాల మీద మీడియాలో చాలా కథనాలు, ఇవన్నీ ఓ పెద్ద డిబేట్లు, చర్చలు, గందరగోళం చేశారు ఆయన. అందుకనే మహా టీవీలో జరిగినటువంటి చర్చలు వీటి మీద విజయసాయి రెడ్డి ఆయన పరువు నష్టం దావా వేస్తానని కూడా, కేసు వేస్తానని కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. ఆ విధంగా కొన్ని సందర్భాల్లో మీడియా పరిధి దాటి వ్యవహరించడం, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు పరిధి దాటి వ్యవహరించడం, పోలీసులు పరిధి దాటి వ్యవహరించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎవరైనా సరే ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలి, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించాలి, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలి, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరించాలి. ఇది ప్రభుత్వాలకైనా, రాజకీయ నాయకులైనా, అధికారులకైనా, మీడియాకైనా సరే ఇదే వర్తిస్తుంది అనేటువంటిది మనం ఎన్టీవీకి సంబంధించినటువంటి మొత్తము ఈ వృత్తాంతంలో మనం అర్థం చేసుకోవాలి.